సకాలంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేని అధికారులు మండి వైఖరి నశించాలి. రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేని అధికారుల మండి వైఖరి పోరాడతాం. రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు పోరాడతాం. రైతులకు జాయింట్ ఎల్పీ నంబర్లు తొలగించేంత వరకు తీసుకోవాలి. సకాలంలో డ్యూటీకి రాలేని అధికారులపై వెంటనే తీసుకోవాలి. సకాలంలో డ్యూటీకి రాలేని అధికారులపై వెంటనే పోరాడతాం. సకాలంలో డ్యూటీకి రాలేని అధికారులపై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతాం. సకాలంలో అధికారులు డ్యూటీకి రాలేని వారిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతాం. జాయింట్ ఎల్పీ నంబర్లు తొలగించేంత వరకు పోరాడతాం. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు సమస్యలను వెంటనే గ్రామ రైతు సమస్యలను వెంటనే సకాలంలో డ్యూటీకి రాలేని అధికారులపై వెంటనే తీసుకోవాలి. సకాలంలో డ్యూటీకి రాలేని అధికారులపై వెంటనే అధికారుల మొండి వైఖరి గ్రామ రైతుల సమస్యలను పరిష్కరించలేని విఆర్ఓలు గ్రామ సమస్యలను పరిష్కరించలేని విఆర్ఓలు పోరాడతాం. గ్రామ రైతుల సమస్యలను పరిష్కరించే సర్పంచ్ నంబర్లను తొలగించలేని సర్వేర్లు మొండి వైఖరి జిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం పోరాడతాం. జాయింట్ ఎల్పీ నంబర్లు తొలగించేంత వరకు పోరాడతాం. రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు పోరాడతాం. రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు డ్యూటీకి రాలేని అధికారులపై వెంటనే తీసుకోవాలి. సకాలంలో డ్యూటీకి రాలేని అధికారులపై వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించలేని సర్వేర్ల మొండి వైఖరి గ్రామ సమస్యలు పరిష్కరించలేని విఆర్ఓల మొండి వైఖరి అడుగులు తహసీల్దార్ ఆఫీసు ముందు రైతు సమస్యలను పరిష్కరించాలంటూ మరి అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగిన గ్రామ రైతులు పరిష్కరించలేని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలా. వాళ్ళు ఎల్పీ నంబర్లు జాయింట్వి తొలగించి ఎల్పీ నంబర్లు ఇవ్వాలని ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి గారికి విప్లవ వందనాలు. అట్లనే పెద్ద కడుగురు మండలం అఖిల భారత రైతు కూలీ సంఘం మరి హనుమంతన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఈరోజు ఎంఆర్ ఆఫీసులోన ప్రతి ఒక్క విఆర్ఓ కానీ ప్రతి ఒక్క ఆఫీసర్ సర్వేర్ కూడా వస్తే కూడా ఒక టైం అనేది కూడా ఉంటుంది. దానికి ఆ టైం లేదు. 11 అయినా 12 అయినా కూడా రావటం లేదు. మరి ఎవరు తెలివిలేని అమాయకులు పోతే కూడా అటువంటి వాళ్ళని పట్టించుకోకుండా దూరం తప్పే పరిస్థితి ఈరోజు ఎంఆర్ ఆఫీస్ జరుగుతూ ఉంది ఈరోజు. కాబట్టి అటువంటి పని జరగకుండా ఎవరైతే వాళ్ళ సమస్య ఉందో వాళ్ళు వెంటనే పరిష్కరించాలి. లేదా నా చేత కాదని చెప్పండి అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జిల్లా నాయకుడు సత్యన్న గారు, అదేవిధంగా బాబు, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన రైతులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఒక్కొక్క 2 గ్రామాలు ఇచ్చినారు సార్. వాళ్ళు పక్క గ్రామాలు చూపిస్తారు. పక్క మండలం గ్రామాలు, ఈ మండలం పక్క మండలం కోతాలము అది చూస్తూ ఇక్కడ ఈ వర్క్ చేస్తున్నారు. ఈ పాయింట్ తర్వాత ట్రీట్ చేసి ఇక్కడ మనకు చేసే అవకాశం లేదు కాబట్టి మేము సబ్ కలెక్టర్కు పంపిస్తాం. ఇక్కడ రైతు ఉన్నారు సార్, ఎల్పీ నెంబర్లు ఉన్నాయి పెట్టి మరి ఎన్ని రోజులు తిరిగారు సార్? మన 2 సంవత్సరాలు అయితే కూడా ఇక్కడ డిఆర్ఓ చుట్టూ సర్వేర్ చుట్టూ పరిరక్షణ చేసినా కూడా వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఎందుకు నీరెత్తినట్టు ఉండడం
2 సంవత్సరాల వరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇది 2 సంవత్సరాల గురించి నాకు వద్దు. నేను ఎలా అయింది వచ్చి ఇమీడియట్గా మీరు వర్క్ చేయండి. ఇప్పుడే నేను ఫార్వర్డ్ చేస్తాను మన విఆర్ఓకు సర్వేర్కు ఇవన్నీ ఉండవు సార్. ఎందుకు చదివారు సార్? అదొకటి చెప్పండి. గవర్నమెంట్కి ఎవరు ఇస్తారు? పబ్లిక్ ఇస్తారు. పబ్లిక్ నుంచి గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ మేము. కాబట్టి మేము ప్రజలందరూ కలిసి నేను ఇప్పుడే ఫార్వర్డ్ చేస్తాను. బీఆర్ఓ పెట్టినారా? నేను ఇప్పుడే మాట్లాడి మీకు టైమింగ్ లేదు సార్. 12 గంటలు అంటే మీ డిపార్ట్మెంట్ మీరు కాపాడుకుంటారండి. ఎక్కడ కాదు, ఇప్పుడు వాళ్ళకు పక్క మండలాలకు డిప్యుటేషన్ అప్పుడు ఫస్ట్ జరిగిన గ్రామాల్లోనే సీలింగ్ భూమి ఇది. ఫస్ట్ జరిగిన గ్రామాల్లోనే ఎందుకొరకు చేయలేదు. ఇబ్బంది జరిగిన కాదు. ఫస్ట్ జరిగిన గ్రామాల్లోనే ఈ పొద్దున వరకు సమస్యలు ఇప్పుడు నాకు ఇంతమంది రైతులు మరి విఆర్ఓ చుట్టూ కూడా మీరేమి ఇంతకుముందు జరిగింది కొంచెం సర్వేర్ల పైన విఆర్ఓల పైన కొంచెం సారిస్తే మన ఆఫీసు పనితనం అనేది బాగుంటుంది. వీళ్ళకందరికీ బాగా నిద్రపోతున్నారు సార్. ఈ డిపార్ట్మెంట్ మీరు కట్టొస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. ఓకే, దానికి కారణము మీ డిపార్ట్మెంట్ మీ కింద ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. వాళ్ళతో పాటు సచివాలయాలు కూడా మీ కంట్రోల్లోనే ఉంటాయి. వాళ్ళని కూడా చెప్పాలి. మీరు వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు, మీరు మాకు కంప్లీట్ చేస్తున్నాయి అని మీరు చెప్పాలా? వాళ్ళకి అంతేగా రైతు పరిస్థితి ఏమి? మరి రైతుకి ఇప్పుడు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి సత్యాన్న మాట్లాడుతుందిగా కోరుతున్నాం. కామ్రేడ్స్, ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్దకడూరు మండల కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బాలరాజు గారు, అదేవిధంగా మంత్రాలం నియోజకవర్గ రైతు సంఘం నాయకులు హనుమంత్ గారు, అదేవిధంగా రైతు సంఘం ఎమీనూర్ నాయకులు బాబు గారు, ఈ యొక్క పెద్దరెడ్డి గారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు. కామ్రేడ్స్, 3 సంవత్సరాల కిందట జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు రీసర్వే జరిగిన అక్కడ అవకతవకలు, తక్కువ ఉన్న వారికి భూమి ఎక్కువ, ఎక్కువ ఉన్న వారికి భూమి తక్కువ, ఆ విధంగా జరిగింది. దాంతోపాటు ఎల్పీ నెంబర్లు కూడా జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇచ్చి రైతులు పూర్తిగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మరి ఎందుకొరకు విఆర్ఓలు చేస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు? మరి ఎందుకొరకు స్పష్టత ఇప్పటికి కూడా రాలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించాలి. కాబట్టి రైతులు మరి ఇప్పుడు మందులు తెచ్చుకోవాలి. మందులు తెచ్చుకుని పోతే జాయింట్ ఎల్పీ ఉంటుంది, అసలు చూపించడం లేదు భూమి. వాళ్ళు అంటారు. కాబట్టి దానికి ఏ మాత్రము లింకు మన పట్టదార పాస్ పుస్తకానికి మన సెల్ నెంబర్ లింక్ కాదు, ఆధార్ కార్డు నెంబర్ లింక్ కాదు. కాబట్టి రైతులు గ్రామీణ మన ఇది క్రాప్ లోన్ తీసుకోవడానికి పోతే కూడా దానికి ఆర్ఓఆర్ రాదు, అడంగల్ రాదు, ఏది రాదు. జాయింట్ చూపించడం వల్ల రైతులు పూర్తిగా మరి పెట్టుబడి పెట్టుకునేదానికి కూడా పూర్తిగా అప్పులు తెచ్చి అధిక వడ్డీలు తెచ్చుకొచ్చి మరి పెట్టుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలా. స్పందించకపోతే పెద్ద అఖిల భారత రైతు సంఘం నిరసన తెలియజేస్తాం. అదేవిధంగా డ్యూటీకి సకాలంలో హాజరు కాని వాళ్ళు చాలా మంది అధికారులు ఉన్నారు. వాళ్ళే కాదని సర్వేలు, గ్రామీణ ప్రాంతంలో సర్వేలు క్యాంప్ పేరు మీద వాళ్ళు గంటలు రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడో కూర్చొని క్యాంపు పోయమని చెప్పి రైతులు మభ్య పెడుతున్నారు. కాబట్టి వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా ఇప్పుడు పెంచిన ప్రభుత్వం ఇస్తారని చెప్తారు. వాళ్ళకు కూడా ఇబ్బంది కలుక్కోకుండా
మరి ఎప్పటికెప్పటికే వెంటనే వాళ్ళకి సంతకాలు చేసి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ వచ్చే విధంగా అధికారులు స్పందించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మరి అట్లనే రైతులకు కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా మరి అధికారులు వెంటనే స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని, అలా చేయలేని యెడల రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని కూడా హెచ్చరించినటువంటి జిల్లా అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి గారికి సత్యన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి నాయకులకు రైతులకు అందరూ కూడా మరి అఖిల భారత రైతు కూలి సంఘం తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం కామ్రేడ్.